2023 నవంబర్లో ఎన్నికలకు ముందు 7,600 కోట్లు నేను కేసీఆర్ ఖజానాలో పెట్టిండు. ఈ డబ్బులు మేము వేస్తాము అని చెప్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు, బాబు మీరు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి ఎకరానికి, మేము డిసెంబర్లో అధికారంలోకి వస్తాము, అంటే ఒక నెల తర్వాత అధికారంలోకి వస్తాం, మేము రాగానే 15,000 ఇస్తాము ఎకరానికి అని చెప్పారు. 15,000 ఇస్తాము ఎకరానికి అని చెప్పారు. రైతులందరూ దాంతోపాటు ఈ పైసలు పడకుండా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి రైతులకు కేసీఆర్ పశలేస్తున్నాడు, దీనివల్ల మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఆ పైసలు పడకుండా ఆపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషను ఆ పైసలు వేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే అప్పుడటువంటి సిఎస్ గారికి దాంతో ఈ పైసలు ఆగిపోయినాయి. ఎన్నికల ముందు పడాల్సినటువంటి పైసలు ఆగిపోయినాయి. ఆగిపోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పారు, ఆగిపోయినప్పుడు మీరు ఏం బాధపడద్దు రైతులారా, మీరు ఏం బాధపడద్దు, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, మేము 17,000 ఇస్తాం రాగానే ఒక్క నెల తర్వాత, ఈ నెల ఒక్క నెల ఓపిక పడితే 3వ తారీఖు డిసెంబర్ 9 తర్వాత మీకు 15,000 ఇస్తాము అని చెప్పిండా లేదా? ఇది నేను అబద్ధం చెప్తలేను కదా, ఇది నా మాట కాదు కదా, రేవంత్ రెడ్డి మాటనే కదా. చెప్పిన తర్వాత నిజంగా రైతులందరూ కూడా నమ్మిరు, ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, 64 సీట్లతో గెలిపించేసి ప్రభుత్వంలో కూర్చోపెట్టారు. అయిపోయి నవంబర్లో ఓట్లు అయిపోయినాయి, డిసెంబర్లో రిజల్ట్ వచ్చినాయి, ముఖ్యమంత్రి అయింది, అయిపోయిండు. డిసెంబర్ పోయింది, మళ్ళీ డిసెంబర్ కూడా వచ్చింది. డిసెంబర్ పోయింది, 2023 డిసెంబర్ పోయింది, 2024 డిసెంబర్ కూడా పోయింది. అయినా కానీ మనకి 15,000 ముచ్చటే లేదు. 15,000 లేకపోగా ఈ కేసీఆర్ పెట్టిపోయిన 7,600 కోట్లు మింగేసిరు రాగానే రాకాసులు మింగేసి ఎవరికి నచ్చకాడికి వాడు దోసుకున్నాడు. మొత్తము ఆ గుమ్మిలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎవరికి వచ్చినట్టు ఆడు షేర్లలో నింపుకొని పోయేటట్టు అమ్ముకున్న దాఖలాలు ఉంటాయో అట్లా పోయి ఎవరిని కాడు ఏ కాంగ్రెస్ వాడు ఆ కాంగ్రెస్ వాడు ఖజానాలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం మింగేసారు, టకా 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 మింగేసి రైతుల నోట్ల మట్టి కొట్టిరు. ఆ కేసీఆర్ పెట్టిపోయిన పైసలు వేస్తే అందుకే వీళ్ళకి 4 నెలల సమయం పట్టింది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎన్నికల కోసం ఇవే ఎకరానికి 10,000 చొప్పున 5,000 ఎకరానికి ఒక విడత కింద వేసారు. వేసేసి అది అయిపోయింది. అది అయిపోయాక 15,000 రాలే, డిసెంబర్ పోయింది రాలే, మళ్ళీ ఇంకొక సీజన్ మొత్తానికి ఎగ్గొట్టిర్రు. ఏది వానాకాలం సీజన్ మొత్తానికి ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు యాసంగి సీజన్ మధ్యలో ఇంకొక సీజన్ ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు యాసంగి సీజన్కి అని చెప్తాను, మళ్ళీ వానాకాలం దాకా చేస్తారు. 2 సీజన్లు ఎగ్గొట్టిరు మధ్యలో. ఎగ్గొట్టేసి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఇంకా 2 నెలల తర్వాత జనవరి 20 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు పడ్డదా అనే టకీ అని ప్రజలారా చెప్పాలా? మీరు ఏమన్నాడు? నిన్న చెప్పిన ముచ్చట ఈ ముచ్చట అది మనం చెప్పేది కాదు. నిన్న ఆదివారం 26వ తారీఖు, ఇలా ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆదివారం అయిపోతే రాత్రి 12 దాటితే సోమవారం వస్తుంది. 12 తర్వాత రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున, 15,000 కాదు ఇది, ఇక 15,000 నుంచి 12,000 కుదించిర్రు. అలా కూడా మోసమే. ఏమన్నాడు? 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ టకీమని పడతాయి అని చెప్పిండు. టకీమని పడ్డాయా రైతు? మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఒక చెక్ అందజేసిరా. దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ రోజు జనవరి 20 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు పడ్డదా అనే టకీ అని ప్రజలారా చెప్పాలా? మీరు ఏమన్నాడు? నిన్న చెప్పిన ముచ్చట ఈ ముచ్చట అది మనం చెప్పేది కాదు. నిన్న ఆదివారం 26వ తారీఖు, ఇలా ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆదివారం అయిపోతే రాత్రి 12 దాటితే సోమవారం వస్తుంది. 12 తర్వాత రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు
ఎకరానికి 6,000 చొప్పున 15,000 కాదు ఇది, ఇక 15,000 నుంచి 12,000 కుదించిర్రు, అలా కూడా మోసమే. ఏమన్నాడు 6,000 చొప్పున ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ టకీ మన పడతాయి అని చెప్పిండు. మరి పడ్డాయా? పడలే. 70 లక్షల మందికి ఒక్కరికి కాదు. నిన్న ప్రభుత్వం చేసిన స్కీమ్ ఏమో రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో మండలానికి ఒక్కొక్క ఊర్లోనే మేము పథకాన్ని ప్రారంభిస్తామని నిన్న చెప్పిర్రు. ముఖ్యమంత్రి గారి సభలనేమో ఇలా ఆదివారము తెల్లారితే సోమవారము రాత్రి 12 తర్వాత అందరి అకౌంట్లల్లో రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల అకౌంట్లల్లో పైసలు పడిపోతాయి అని చెప్పిండు. కానీ ఇప్పటిదాకా మరి పడ్డాయా పర్లేదా మీరే చెప్పాలి. ఇక ఇదేమో 20 నిమిషాల ముందు చెప్పిండు స్పీచ్ ఇచ్చేటప్పుడు. 20 నిమిషాల తర్వాత ఏం చెప్పిండో చూడండి ఒకసారి. కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏం సార్ ఊసరవిల్లా సార్ మీరేమన్నా ఊసరవిల్లా? ఇప్పుడే ఒక మాట చెప్తారు, ఇప్పుడే ఒక మాట చెప్తారా? 20 నిమిషాల ముందు ఒక మాట, 20 నిమిషాల తర్వాత ఒక మాట. ఊసరవిల్లా సార్ మీరు? సిగ్గు అనిపిస్తలేదు సార్ ఇట్లా అబద్ధాలు మాట్లాడుతందుకు? 20 నిమిషాల ముందు ఒక మాట 20 నిమిషాల తర్వాత ఒక మాట మాట్లాడుతందుకు సిగ్గు అనిపిస్తలేదు సార్? నిజంగా కూడా నా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని ఇట్లా అంటందుకు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి, మీరు ఒప్పుకోకపోయినా మిమ్మల్ని మేము భరించాలి 5 ఏళ్ళు, మిమ్మల్ని గౌరవించాలి మేము 5 ఏళ్ళు. అందుకే అడుగుతా ఉన్నాం, గౌరవప్రదంగానే అడుగుతా ఉన్నాం. మీకు సిగ్గు అనిపిస్తలేదా? అనిపించలేదా? 20 నిమిషాల ముందేమో అందరికి వేసేస్తాం, రాత్రి తెల్లార వరకు అందరి అకౌంట్లలో పడిపోతాయనేమో 20 నిమిషాల ముందు చెప్పినావు. మళ్ళీ 20 నిమిషాల తర్వాతనేమో మార్చి 31 అంట. జనవరికి 30 కూడా కాదు, జనవరి నెల కూడా కాదు, మార్చి. ఈ జనవరి అయిపోలే, ఇంకా జనవరి అయిపోలే, ఫిబ్రవరి అయిపోలే, మార్చి 31 అంటే మార్చి చివరికి. ఏం అబద్ధం! ఎంత సున్నితంగా, ఎంత స్మూత్గా, నొప్పి తెలకుండా ఎంత అద్భుతంగా మోసం చేస్తా ఉన్నారంటే మీ తెలివికి, మీ మోసం చేసే తత్వానికి నీకు దండేసి దండం పెట్టాలి సార్ మిమ్మల్ని. మీరు చరిత్రలో నిలిచిపోతారు. రైతాంగం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు మిమ్మల్ని. తెలంగాణ రైతులు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డిని మర్చిపోయేటువంటి ప్రసక్తి లేనలేదు. కేసీఆర్ను గుర్తుపెట్టుకున్న రోజులు రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే కేసీఆర్నేమో రైతు బంధు ఇచ్చినోడిగా, రైతులను మంచిగా చూసుకున్నోడు లెక్క, రైతులు పండించిన పంటను కొనుక్కున్నోడు లెక్క, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినోడు లెక్క కేసీఆర్ అట్లా గుర్తుపెట్టుకుంటారు. నిన్నేమో ఉన్నాయని ఎగనాకినోడు లెక్క రైతు బంధు ఇయ్యాలేస్తాం, రేపేస్తాం, ఏదో అప్లోడ్ వస్తే అన్న రేపిస్తామన్నా, ఎల్లుండిస్తామని పంపిస్తాం కదా ఒకటి చెప్పి గట్లనే ఉన్నది నీ ముచ్చట. నీ పరిపాలన ఎట్లుందంటే ఇక వచ్చే, ఇక అయ్యో వచ్చే, రేపు వచ్చే, ఎల్లుండి వచ్చే, అవతల ఎల్లుండి వచ్చే అని చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేసి ఆ అబద్ధాల మీదనే నడిపిస్తా ఉన్న వ్యవస్థను తప్ప ఎక్కడ కూడా నువ్వు ఏదో వాస్తవాలు చెప్పి ఎంత ఉంటే గంతే చెప్పరాదు.